కొంచెం
పుట్టి పెరిగిన వాళ్ళ మీ ఊళ్ళో ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయని మేము వచ్చి అరిసి పెట్టుకున్నాము. దాన్ని ఆపదలుచున్నాము. సరే అది ఇచ్చిపెట్టే సమస్య లేవు. ఖచ్చితంగా 1 by 1 జరుగుతాను. దాన్ని ఇచ్చిపెట్టే సమస్య లేవు. రోడ్ లేదు. బయలుదేరుతా నాకు వచ్చింది. నాకేం లేదు కాదు. చేసుకుంటే సాగుతుంటే పోలీసు వారు వచ్చి నీకు పర్మిషన్ లేదు, దయచేసి దీన్ని ఇతరుతో ఆపితే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. వారికి మర్యాద ఇచ్చి మేము వచ్చి మా స్థానంలో కూర్చొని మా నిరసన మౌనం ద్వారా తెలియపరుస్తున్నాము. స్థానికులకు ఇప్పుడైనా స్థానికులారా మీరందరూ మేలుకోండి, కదలి ముందరికి రండి, మన నంద్యాల బాగు చేసుకుందాం. ఇంతే స్థానికేతుల చేతుల్లో నలిగిపోతున్న నంద్యాలను బయటికి తీసుకురావడానికి నేను ఎంత దూరమైన పోనీకి సిద్ధంగా ఉన్నాను. ఎవరెవరో ఫోన్లు చేసి బెదిరియాలు జరుగుతున్నాయంట. ఖబర్దార్ బిడ్డ, లోకల్ గోకుల్ రెడ్డిడా, దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఆ నాగరికత పోయి చాలా రోజులైంది. పాతదాలను అన్నింటినీ లేపొద్దండి. దయచేసి మీరందరూ దీన్ని రాజకీయంగా వెల్కమ్ చేయలే తప్ప ఫోన్లు చేసి జరిగితే తాటాకు సప్పులకు భయపడికి ఎవరిడా ఇక్కడ గోకుల్ రెడ్డి తాటాకు సప్పులకు ఎవరు భయపడేది లేదు. ఇక్కడ పుట్టి పెరిగినోనికి నువ్వు నన్నే ధమ్కి ఇవ్వాలనుకుంటే నేను ధమ్కి ఇస్తే నీ పరిస్థితి ఏందో ఆలోచించు బిడ్డ. ఒక్కసారి చూస్తావా ఎట్లుంటుందో. బీ కేర్ఫుల్ ఎవ్రీబడి. నేను చాలా శాంతియుతంగా పోతున్నాను. స్థానికేతులు అంటే ఎవరు అన్న అదంతా కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం. దయచేసి బాధ్యత బాగా తెలుసు. ఈరోజు ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలిసిందే. నేను నిన్న ప్రెస్ మీట్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు స్థానికేతులు మా మీద పగబట్టి, పాపం పోలీస్ వారిది ఏం తప్పు లేదు, వాళ్ళపైన ప్రెషర్ తెచ్చి ఆపండి ఆపండి ఆపండి. ఏంది ఆపేది? సునామీని ఆపగలుస్తారా? సునామీని ఆపగలుస్తారా? స్థానికులకు స్థానికేతులకు డిఫరెన్స్ లేదా? ఉంది. ఎన్ని రోజులు నలుపుతారు మీరు స్థానికులను? నలిపి 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 కొట్టి 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 లాస్ట్కు రివర్స్ అయితే ఎట్లుంటుందో రాబోయే రోజుల్లో మీరు చూడబోతున్నారు. మీరు చేసే ప్రతి ఒక్క దానికి మేము వత్తాసు పలుకుంటే ఇన్ని రోజులు మీ కుటుంబాన్ని మేము మోసి మోసి ఈరోజు మేమంటే మాకు ఫోన్లు చేసి బెదిరియడాలు. ఎవరిని బెదిరిస్తాము? మేము బెదిరిస్తే
నువ్వు ఎక్కడికి పోతావో, నీ ఎమ్మడున్న జనాలు ఎక్కడికి పోతారో ఒకసారి ఆలోచన చేసుకో. మాకంటే బెదిరించేటోళ్ళు ఎవరు లేరు. మేము అన్ని మానుకొని చాలా శాంతయుతంగా ప్రజాసేవకై దిగి ప్రజల్లోకి పోయి ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఇంత శాంతియుతంగా జరుగుతూ ఉంది. మేమే రెచ్చగొట్టేదలిచి మేము కూడా రాజకీయం చేయదలిస్తే అది ఎక్కడికో పోతుంది. దయచేసి ఆ సంస్కృతిని మళ్ళీ ఇక్కడికి తీసుకురావద్దని కోరుతున్నాను. మీరు ప్రతి ఒక్కదానికి ఫ్రాక్షన్ చేస్తాము, పాకిస్తాన్ ఇండియా ఓటి అని మీరు ఏదో ఇక్కడ లోకల్గా మా జనాన్ని రెచ్చగొట్టి మీరు ఏదో మాట్లాడదలిచినారు. వాటికి అన్నిటికి కూడా సమాధానం చెప్పే రోజు దగ్గర పడింది. చెప్తాను కూడా. మీరు ఎంతవరకు ఆపుతారో, నువ్వు ఎంత ఆపితే నాకు అంత బలం పెరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఆపే కొద్దీ నా బలం రెట్టింపై ముందరికి వస్తే దాన్ని తట్టుకోగల శక్తి మీకుందా అని అడుగుతున్నాను. ఈరోజు మన ప్రభుత్వం చేసే ఎన్నో కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా జరుగుతున్నాయి. అన్ని జరుగుతున్నాయి. మీరు మీ ఇష్టానికి చేస్తారా? ఇక్కడ ఎవరంట ఇది ఏమన్నా మీరు ఏమన్నా పుట్టి పెరిగిన ఊరా, లేకుంటే మీరు ఏమన్నా ఇక్కడ చేసి చెందినారా? వచ్చి రావడము, వ్యాపారాలు చేసుకోవడము, రాజకీయం చేయడము, అందరిని ఎత్తున రుద్దడము, పోవడము. ఎన్ని రోజులు భరిస్తాం ఇది? స్థానికులారా, మీరందరూ కూడా ఆలోచన చేయండి. మనకు ఇదే విధంగా వాళ్ళు మన పైన ఇవన్నీ రుబ్బి మనల్ని వాడుకొని, వాళ్ళ రాజకీయానికి వాడుకొని, వాళ్ళ వ్యాపారాలకు వాడుకొని మనం ఇలాగే ఉన్నామా? లేదా స్థానికులకు సపోర్ట్ చేసి స్థానికులు ఒకరు వచ్చి స్థానికుడు ముందరుండి మన నంద్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటోళ్ళు కావాలనో తెలుసుకోండి. ఇది సమయం ఆసన్నమైంది మిత్రులారా, అందరూ మేలుకోండి. జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. నేను ముందు నుండే చెప్తున్నాను, మట్టి పనికి పోయినా ఇంటోడే ఉండాలట.